సీఎం పెళ్ళాం 9th నాడు రిలీజ్ అండి. 3 days బిజీ షెడ్యూల్ పెట్టుకుని తన సినిమా రిలీజ్ అనగానే పాపం అడ్జస్ట్ చేసుకుని వచ్చిన థ్యాంక్స్ చెప్తున్నాను అజయ్ గారికి. ఒక సినిమా గురించి సీఎం పెళ్ళాం, ఎమ్మెల్యే పెళ్ళాం, సీఎం పెళ్ళాం అవుద్ది అంటే అందరికీ తెలిసిన విషయమే. కొన్ని పాయింట్స్ ఈరోజు సపరేట్గా డిస్కస్ చేద్దామని అనుకున్నాను. ఎలక్షన్లు రాగానే ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసే వ్యక్తే కాకుండా ఆయన సతీమణి ఓట్లు అడగడానికి కామనే అందరికి తెలిసిందే. బట్ గెలిచాక ఇక్కడ సినిమా ద్వారా నేను ఒక పాయింట్ని బయటపెట్టిందే ఇప్పుడు నేను మీ ద్వారా వాళ్ళ వరకు చేరుస్తున్నాను. గెలిచాక ఎంతమంది తన ఇంటికి వచ్చిన ఓటర్స్ అదే ప్రజల్ని కలుస్తున్నారు. సో ఈ సినిమా చూశాక అట్లీస్ట్ అది స్టార్ట్ అవుద్దేమో అన్న ఆశ నాకు. ఎమ్మెల్యే గారు ఎలాగో బిజీగా ఉండి ఆయన మంత్రి అయ్యో ఏదో అయ్యో వెళ్ళి బయట తిరుగుతున్న టైంలో ఇంటికి పెద్ద సంఖ్యలో కలవడానికి వస్తున్న వ్యక్తుల్ని వాళ్ళు కనుక ఒక ఎమ్మెల్యే పెళ్ళాం మినిస్టర్ పెళ్ళాం ఎవరైనా 2 hours or 3 hours కలిసినా చాలా చేంజెస్ వస్తుంది అన్నది నమ్మి ఒక పాయింట్ని అంటే నేను రాసుకున్న పాయింటే అది. ఇంట్లో కూర్చున్న మహిళ ఓట్లు అడగడానికే రావడం కాకుండా ఆ మిగిలిన 5 years కూడా తన మొగుడిని గెలిపించిన ప్రజలకు ఏదైనా చెయ్యాలా అనే ఆలోచన అవసరం లేదు, ఖాళీ కలిస్తే చాలు. ఎందుకంటే దాంట్లో సాయంకాలం కార్యకర్తలు లేకపోతే ఆ మినిస్టర్ గారి దగ్గర ఉన్న వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ వాళ్ళకన్నా బెటర్ వైఫ్ నా లెక్కలో. సో తను ప్రాపర్గా ఫిల్టర్, ఎందుకంటే తిని వెళ్ళినప్పుడు కూడా జనాలు ఏదో చేస్తారు అనుకుని ఆశతోనే వెంటనే అరే ఆయన భార్య కూడా వచ్చిందని ఆడవాళ్ళు అట్రాక్ట్ అవ్వడం, ఓట్లు వేయడం. సో ఇకనైనా ఎమ్మెల్యేస్ వైఫ్స్, మినిస్టర్స్ వైఫ్స్ 2 to 3 hours ఎవ్రీడే వచ్చిన వాళ్ళని తన హస్బెండ్ కలవకపోయినా వాళ్ళు కలిస్తే ఏదైనా కొద్దిగా చేంజ్ వస్తుంది అన్న ఆశతో సినిమాలో కూడా అలాంటి పాయింట్స్ చూపించాను. ఇక నెక్స్ట్ యంగ్స్టర్స్ అండి. ఇప్పుడు జరుగుతున్న డిఫరెన్స్లో నేను 1-2 ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. తాగి నడపడం ఇలాంటి వాటికి ఏదో కొత్త రూల్స్ అవి ఇక సినిమా చూస్తేనే బెటర్. ఇక నెక్స్ట్ లాస్ట్ టైం ఎవరో కొద్ది చిన్న కాంట్రవర్సీ మాట్లాడాను అన్నారు హైదరాబాద్ సిటీ అనే పాటలో. నేనేమంటానంటే అది దాని గురించి వస్తే మళ్ళీ మాట్లాడండి అని పాత్రికేయ మిత్రులే చెప్పారు నాకు. హైదరాబాద్ అనేది బ్యాడ్ ఏం కాదండి వర్డ్ నేను అన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారు అట్లీస్ట్ పాయింట్ని బయట పెట్టారు హైదరాబాద్. అంతకుముందు ఎవరికి తెలియదు యాక్చువల్లీ. ఏదో కుర్రోళ్ళు హైదరాబాద్ ఇలాగ ప్రొనౌన్సియేషన్లోనే విన్నాం. బట్ ఇప్పుడు హైడ్రా అనేది బయటపెట్టి ఆయన చేస్తుంది ఒక రకంగా కంటిన్యూ అయ్యి బాగా సక్సెస్ అయితే మన సిటీకి రేపొద్దున కొన్ని సిటీలు వర్షం వచ్చినప్పుడు మునిగిపోయేది లేకుండా వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వెళ్ళే దీంట్లో సిటీ బాగుంటుందని ఆశ అంత. ఇక నెక్స్ట్ ఇక్కడ నేను ఒకటి మాట్లాడుతున్నానండి. ఈరోజు నేను పర్టికులర్గా సినిమా ద్వారా ఒకటి చెప్పాను ఏంటంటే మాస్క్ అంటే మన వైరస్ టైంలో చాలామంది చూసాం. మాస్క్ వైరస్ వ్యాధి కన్నా భయంకరమైన ఇంకోటి నడుస్తుంది ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో చూస్తే, బూతు. అసలు రాజకీయ నాయకులు మీడియా ముందుకు వచ్చి బూతులు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మీడియాతోనే మనం పోతున్నాం. ఇంతకుముందులాగా ప్రెస్ దాంతో అవ్వట్లే, మీడియాలోనే బాగా పవర్ఫుల్ అన్నీ. సో మీడియా ముందుకు వచ్చి బూతులు మాట్లాడకూడదు అన్న పాయింట్ని నేను ఈ సినిమా ద్వారా బయట పెడుతున్నాను. ఇక వీలైతే అంటే ఈ మధ్యకాలంలో నేను చూశాను గవర్నమెంట్ జీవోలను సైతం లెక్క చేయని హైకోర్టు, జీవోలను ఆపిన హైకోర్టు. అదే హైకోర్టు వాళ్ళకు ఒక వినతి పత్రం అంటే నేను ఒక ఎన్ఆర్ఐ నాకు తెలిసినంత మట్టుకైతే గవర్నమెంట్ జీవోలని ఆపగలిగే శక్తి హైకోర్టుకు ఉందన్న ఆలోచన నాకు వచ్చి నేను ఒక గవర్నర్కు దెన్ హైకోర్టు జడ్జికు ఇది సమర్పించబోతున్నాను. అంటే వినతి పత్రం ఏంటంటే ఒక రూల్ తీసుకురండి. రాజకీయ నాయకులు బూత్ మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి వాళ్ళ లోపల ఎక్కడో మాట్లాడుతుంది మన బిజినెస్ మీడియా అంటే జనాలు చూడబోతున్నారు కదా. సో
మాట్లాడితే ఎలక్షన్లలో ఒక 5 ఏళ్ల వరకు నిలబడే అర్హత కోల్పోతారని, అలాగే పవర్లో ఉన్న వాళ్ళు మాట్లాడితే పవర్ కోల్పోతారన్న రూల్ వస్తే ఏదన్నా చేంజ్ అంటే ఎవరో ఒకరు టాపిక్ తీయాలి. నేను తీశాను. ఎక్కడైనా ఎవరైనా టెంప్ట్ అయ్యి అలాంటి రూల్ ఏదైనా తెస్తారేమో నాకు ఆశతో ఒక బూతు అనేదాన్ని ఇప్పుడు దీంట్లో మీకు కనబడుతుంది. అది సో పర్టికులర్గా ఈ సినిమాతో కొన్ని పాయింట్స్ బయటికి తెస్తున్నాను. నేను రొటీన్ సినిమా అయితే కాదు, రాజకీయ వ్యవస్థ ఇలా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన, బట్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లోనే తీశాను నేను. జనాలు ఎంటర్టైన్ అవుతారు. ఈ సినిమా డెఫినెట్గా ప్రతి ఒక్కరూ వాళ్ళ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూనే సినిమాలు మొదలు పెడతారు. ప్రొడ్యూసర్లు కూడా సబ్జెక్ట్ విని ఊరికే రారు. నేను అలాగే నమ్మకంతో తీశాను. అజయ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ క్యారెక్టర్ వినగానే అంటే సీఎం పెళ్ళాంకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది అన్న పాయింట్ టైటిల్ చూసి కూడా తను ముందుకు వచ్చి సినిమా చేయడం అది నిజంగా గొప్పతనం. అది ఈ రోజుల్లో చాలామందికి తెలవాలి. ఆ పాయింట్ కూడా ఇంట్లో తనే కాదు, మహిళలకు రిజర్వ్ అయినప్పుడు వెంటనే పెళ్ళాన్ని ఆ సీట్కి పెట్టడం, తర్వాత వాళ్ళు ఆ పొజిషన్ ఎంజాయ్ చేయడం చాలామంది చేస్తూనే ఉన్నారు. అది జనాలకు తెలిసిందే, నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ పర్టికులర్ మూవీలో నేను యాజ్ అ డైరెక్టర్గా చెప్పినవి కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. అవి డెఫినెట్గా ప్రజలు లైక్ చేస్తారని, అలాగే ఒక్కడే మొత్తం మాట్లాడితే బాగుండదు. మా సీఎం గారు మన సినిమాలో అజయ్ గారు మొదట మాట్లాడితే బాగుంటుందని. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ మీడియా. ఇక్కడ వచ్చిన అందరికి కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రమణారెడ్డి గారి గురించి మాట్లాడాలి. ఆయన ఆల్మోస్ట్ యూఎస్కి వెళ్ళి ఒక 25 years దాకా అయిపోయింది. 25 years తర్వాత సినిమా మీద ప్యాషన్తో ఆయన ఒక బౌండ్ స్క్రిప్ట్ పట్టుకొని దగ్గరికి వచ్చారు. అంటే ఈ మధ్యకాలం బౌండ్ స్క్రిప్ట్స్ అసలు చూడటం లేదా, తగ్గిపోయింది బాగా. సో నేను కన్విన్స్ అయింది, నేను ఇంప్రెస్ అయింది ఏంటంటే కంప్లీట్ అంటే ప్రీ వర్క్ కానీ పోస్ట్ వర్క్ కానీ మొత్తం బౌండ్ స్క్రిప్ట్తో వచ్చారు. అది ఫస్ట్ గ్రీన్ ఫ్లాగ్ నాకు, అంటే ఈ సినిమా చేయొచ్చు అనేది. ప్లస్ కంటెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఉంది. సీఎం పెళ్ళాం అనేది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది. ఇప్పుడు పొలిటికల్గా జరుగుతున్న ఏమన్నా కూడా ఏమేమి చేంజెస్ చేస్తే బెటర్గా ఉంటుంది అనే దాని మీద ఒక చిన్న దీంతో వచ్చారు ఆయన. సో నాకు అంతా నచ్చి సినిమా చేయడం జరిగింది. అలాగే రామకృష్ణ గారు ప్రొడ్యూసర్ గారు సినిమాకి ఎంత అవసరం అంత స్పెండ్ చేశారు. అండ్ ఇంద్రజ గారితో మళ్ళీ దిక్కులు చూడక రామైన తర్వాత కలిసి పనిచేయడం జరిగింది. అలాగే జయసూద్ గారు, సుమన్ గారు, శ్రీనివాస్ గారు అందరూ ఉన్నారు. సో చాలా హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. May 9th రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా ఒక మంచి సినిమా, ఒక మెసేజ్ ఉన్న సినిమా. మీరందరూ థియేటర్కి వచ్చి ఆదరిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రమణారెడ్డి గారిని కలిసిన తర్వాత డైరెక్టర్గా సార్ చెప్పారు ఆల్రెడీ అన్ని పొలిటికల్ గురించి, ఈరోజు జరుగుతున్న ఎలక్షన్ల గురించి, ఇప్పుడు జరుగుతున్న ఓట్ల గురించి, ప్రజలకు జరుగుతున్న న్యాయం గురించి, సహాయం గురించి మీ అందరికీ మాకన్నా బాగా ఎక్కువ తెలుసు. ఇందుట్లో రమణారెడ్డి గారిని కలిసిన తర్వాత బాగున్నట్టు స్క్రిప్ట్, నీట్గా పేపర్ కటింగ్స్, ప్రతిదాన్ని పిన్ టు పిన్ చూసి పొలిటికల్ లీడరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వచ్చి ప్రజలకు సేవ చేస్తే ఏ రకంగా ఉంటుంది, రాష్ట్రం ఏ రకంగా బాగుపడుతుంది, ప్రజలకు ఎంతవరకు చేయొచ్చు అనేది నాకు పాలిటిక్స్లో ఇంతకుముందు కొద్దిగా అనుభవం ఉంది. ఇప్పుడు పాలిటిక్స్లో లేను. మా మదరు సర్పంచ్గా చేస్తున్నారు మా విలేజ్లో, సొంత విలేజ్లో. అది చూసి ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థని, ఇప్పుడున్న నాయకుల్ని, ఈరోజు మీడియా ముందు టీవీ ఆన్ చేస్తే, పిల్లల్ని కూర్చోబెట్టి టీవీ ఆన్ చేస్తే టీవీలో వస్తున్న ఈ బూతు పురాణాల మీద, అంటే నేనే బూతులు నెగిటివ్గా ఏది మాట్లాడినా, బూతులు మాట్లాడినా నేనే గొప్ప అనుకునే కొంతమంది లీడర్లకి, అటువంటి విధానాలకి, సమాజంలో జరుగుతున్న మంచి గురించి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో సినిమా ఒప్పుకోవడం జరిగింది. కానీ చాలా బాగా కష్టపడ్డారు రమణారెడ్డి గారు కానీ, అజయ్ గారు కానీ, ఇంద్రజయ్ గారు కానీ మంచిగా యాక్ట్ చేశారు సినిమాలో. మంచి మెసేజ్ ప్రజలకు వెళ్తుందని, ప్రజలకి దీనివల్ల పొలిటికల్ లీడర్స్ కూడా కొంత ఈ సినిమా చూసిన తర్వాత కొంత మార్పు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నమస్కారం. ఇక్కడ రమణారెడ్డి గారు ఒక ఎరా చూసి మధ్యలో గ్యాప్ తీసుకొని మళ్ళీ తను స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కు వచ్చి
ఉన్న ప్లేస్లో మనం కూడా సొసైటీకి ఏదో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే దృక్పథంతో తను ఎంతో కష్టపడి మల్టీ టాలెంటెడ్, అన్ని క్రాఫ్ట్స్లో తనకు అనుభవం ఉంది. తన ఎడ్యుకేషన్లో కూడా తను గోల్డ్ మెడలిస్ట్గా MBA చేశారు. మరి ఈ సినిమా ద్వారా ఒక్కొక్క మెసేజ్, చాలా సినిమాలు ఒక చిన్న మెసేజ్తోని స్టార్ట్ అవుతాయి, కానీ ఈ సినిమాలో ప్రతిదీ ఒక మెసేజ్ లాగా ఉంది. ఒక్కొక్క ఫ్రేమ్ వింటే మనం నిజంగా అరే నిజ జీవితంలో ఇది కరెక్టే కదా, ఇలా ఎందుకు తయారవుతున్నారు, లీడర్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళు ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటి, వాళ్ళు మాట్లాడుతున్న పదజాలం ఏంటి అనేది ముఖ్యంగా మరి యంగర్ జనరేషన్కి మనం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం, ఇలాంటివన్నీ ప్రశ్నలు ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరి మదిలో డెఫినెట్గా జరుగుతాయి. ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, ఒక సీఎం మిస్సెస్ బయటికి వస్తే ఏం చెయ్యగలుగుతుంది తన పవర్తోని, అదేవిధంగా ఒక మినిస్టర్ మిస్సెస్ బయటికి వస్తే వాళ్ళు ఎలా సహకరించగలుగుతారు, ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు అనేదే మా సినిమా. ఖచ్చితంగా అజయ్ గారు దీనికి పెద్ద అసెట్, అదేవిధంగా ఇంద్రజ గారు కూడా పెద్ద అసెట్. చేసిన వాళ్ళు చాలా చక్కగా కాస్టింగ్ చాలా జాగ్రత్త పడి తీసుకున్నారు. దాంట్లో నేను కూడా ఒక మంచి పాత్ర చేయడం, ఇండస్ట్రీలో ఈ రోజుల్లో మైగ్రేట్ చేసుకొని తెలుగులో చాలామంది గొప్ప నటులు ఉన్నారు, చాలా గొప్ప నటులు ఉన్నారు. ఒకరి పేరు తీసుకుంటే ఇంకొకరి పేరు తీసుకోలేదనే, కానీ ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ దేశంలోనే ఈరోజు మొదటి స్థానంలో ఉంది అనడానికి ఎలాంటి సంశయం లేదు. ఎన్నో గొప్ప సినిమాలు ఇక్కడ తీసి ప్రపంచ ఖ్యాతిని సంపాదించినటువంటి ఈ తెలుగు వాళ్ళు ప్రతి వారిని ఆదరిస్తారు, నేను దాని జోలికి పోవటం లేదు. కానీ ఇక్కడ ఉన్న టాలెంట్ను కూడా ఎంకరేజ్ చేసి మరి లోకల్లో ఉన్న వాళ్ళను కూడా, సార్ మొన్న ప్రెస్లో కూడా మాట్లాడారు, చాలామంది గొప్ప నటులు ఉన్నారు, విలన్స్ని కూడా ఇంపోర్ట్ చేయడం, చిన్న క్యారెక్టర్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవడం, అదొక్కటి బాధాకరమైన విషయం. నా మెసేజ్ ఒకవేళ ప్రతి యంగ్ డైరెక్టర్ కానీ ఏ డైరెక్టర్కైనా వినదలుచుకుంటే ఖచ్చితంగా, సార్ మీరు యూఆర్ ఏ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్స్, కాబట్టి ఒక్కసారి ఆ దిశగా ఆలోచించి లోకల్లో ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని, అదేవిధంగా ప్రతి ఫ్రేమ్లో ఒక్కొక్క మెసేజ్ చూస్తే చాలా చక్కగా ఉంది. నేను చెప్పొద్దు కాబట్టి చాలా విషయాలు డిఫరెంట్గా ఉన్నాయి ఈ సినిమాలో చేయటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి మరి ఏ సినిమా అయినా కూడా ముందుకొచ్చి ఈరోజు మీ ముందుకు రావాలంటే దానికి పెట్టుబడి అవసరం. మరి ఆ పెట్టుబడికి బిఆర్కే గారు ముందుకు రావడం, ఈ సినిమా కార్యరూపం దాల్చడం, ఇది రిలీజ్ వరకు రావడం చాలా సంతోషంగా ఉంది. దీనికి మీ అందరి సపోర్ట్ కూడా, మీడియా సపోర్ట్, మీరు సంధానకర్తలుగా ప్రజలకి ప్రొడక్షన్కి సంధానకర్తలుగా వ్యవహరించి ప్రతి ఒక్క మీడియా ఛానల్ వాళ్ళు ఈ యొక్క సినిమాను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రమణారెడ్డి గారు సీఎం పిల్లం అంటున్నారు కదా, అసలు ఆమెకి ఎందుకు వెళ్ళి ఇవ్వాలి అంటే, ఇలాంటి సంఘటనలు గతంలో జరిగినాయి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. 94లో రామారావు గారు ముఖ్యమంత్రిగా అంటే లక్ష్మీభారతి గారి దగ్గరికి వెళ్ళటం, అదొక రాజకీయ సంక్షోభం, ప్రభుత్వమే మారిపోయిన పరిస్థితి.
అప్పుడు ప్రభుత్వమే మారిపోయిన పరిస్థితి ఉంది. అంటే ఆమెకేం అధికారాలు ఉంటాయి? ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకునే ప్రతినిధులు ఉంటారు, ఆ ప్రతినిధుల ఆధ్వర్యంలో పనిచేసే అధికారులు ఉంటారు. అది వాళ్ళ దగ్గరికి పోవాలి, కానీ ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు రావాల్సి వస్తుంది? హలో, నేను నా సినిమా లైన్కి ఆ క్వశ్చన్కి లేదండి. ఎందుకంటే నేను ఒక వైఫ్ అనే ఆవిడ, అంటే చిన్న సీఎం గారి దగ్గరికి బయట ఏం జరుగుతుందో వెళ్ళడానికే మాట్లాడాను. మీరు తీసుకుంది ఏదో సంక్షోభం అయిందంటే అక్కడ ఆమె రోల్ ఏంటి, ఆమె ఎలా జాయిన్ అయింది, ఎక్కడ జాయిన్ అయింది, అదంతా హానెస్ట్గా చెప్పాలంటే మాట్లాడే అర్హత నాకు లేదు, మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను మాట్లాడిందల్లా ఒక పొలిటికల్ దీంట్లో ఓట్ల కొరకు వెళ్ళి తన భర్త గెలిచాక తను కూడా ఒక నలుగురిని కలిస్తే తను ఒక కార్యకర్తలా బిహేవ్ చేస్తేనే ఏమవుద్ది అంటున్నాను. కానీ మీరు చాలా దూరం వెళ్ళిపోయారు. అది నాకు హానెస్ట్గా దానికి ఆన్సర్ చేయలేను కూడా నేను. ఎందుకంటే ఆ టైంలో నాకు తెలిసి రాజకీయాల పట్ల నాకు పెద్దగా ఇది కూడా ఉండదు. అంటే అప్పుడని కాదు సార్, ఇప్పుడున్న పరిస్థితులైనా అదే. ఒక ప్రజాప్రతినిధులు ఉంటారు, ఆ ప్రజాప్రతినిధుల కింద పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. లేదు చెప్పేది వినండి. ఇప్పుడు మళ్ళీ ఆమె ఎందుకు వెళ్తుందండి ఓట్లు అడగడానికి? ఆమె ఎందుకు వెళ్తుంది? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన వైఫ్ ఎందుకు బయటకు వచ్చింది? పాయింట్ ఏంటంటే మనం ప్రజల దగ్గరికి వెళ్తున్నది ఎందుకొరకు? ఆ యాంగిల్లో ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు కలవడంలో తప్పేముంది? ఇప్పుడు ప్రజలు వస్తున్నారు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రజలు ఎక్కడికి వెళ్తారు? వీళ్ళ దగ్గరికి వస్తారు అంతే. మీరు సంక్షోభం గురించి అసలు అది టోటలీ డిఫరెంట్ ఎపిసోడ్. ఆ ఫ్యామిలీలో మనం తల దూర్చకపోవడం బెటర్. ఎందుకంటే నా పర్టికులర్ మూవీలో చాలా సింపుల్ పాయింట్ టేకప్ చేస్తాను. హస్బెండ్ బిజీగా ఉన్నప్పుడు వైఫ్ ముందుకు వచ్చాయి. ఎందుకంటే వెన్ ఆమె ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యాక, ఫర్ ఎగ్జాంపుల్ ఆమె హస్బెండ్ వాళ్ళకున్న ఫెసిలిటీస్ ఏంటి? డ్రైవింగ్ చేసుకునే అవసరం లేదు, ఇంకేం అవసరం లేనప్పుడు అట్లీస్ట్ ఆమె ఆయన సీట్లో కాకుండా సెపరేట్ ఒక రూమ్లో క్యాబిన్లో వచ్చిన వాళ్ళని కలిసి ఏంటమ్మా, ఎందుకంటే ఆయన కింద ఎంప్లాయీస్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళంతా డబ్బు అండి. వైఫ్ డబ్బు గురించి పనిచేయదు. ఎందుకంటే వైఫ్ ఓట్లు అడగడానికి వెళ్తుంది. తన భర్త గెలవాలి, బాగుండాలని కోరుకునే ఆవిడ భర్త. ఇక్కడ ఎంప్లాయీస్ ఏంటి? వాళ్ళు బాగుండాలని కోరుకునే వాళ్ళు. జెన్యూనిటీ గురించి నేను మాట్లాడదలుచుకోలే. వస్తుందా? కరెక్టే సార్, కానీ కుటుంబ పాలన అనేది కూడా వస్తుంది కదా సార్. కుటుంబ పాలన కాదు సార్. మీరు సార్ అలాగంటే నన్ను రోడ్డు మీదకి లాగుతున్నారు మీరు. సీఎం పెళ్ళాం అంటే ఏంటంటే, సీఎం గారు బిజీగా ఉన్నప్పుడు పెళ్ళాం కనుక కొందరిని కలిసిన డిఫరెంట్ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే మీరు బయట ఆలోచించండి, సీఎం వైఫ్ వచ్చారనుకోండి, వచ్చినప్పుడు కలెక్టర్ కూడా లేచి వస్తారు. ప్రోటోకాల్లో కలెక్టర్ ముందర సీఎం వైఫ్ నథింగే. బట్ ఎందుకు వస్తున్నారు? అన్నీ చూస్తూనే ఉన్నాం సార్. చాలా అబ్జర్వేషన్ తర్వాత రాసుకున్న సబ్జెక్ట్ ఇది. మాట్లాడితే నాకు ఎన్ని మాట్లాడి వాళ్ళు రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు వైఫ్ ముందు అసలు ఎప్పుడైనా ఎక్కడైనా అపోజిషన్ వాళ్ళు రూలింగ్ వాళ్ళు అపోజిషన్ వాళ్ళని తిట్టడం తప్పితే ఏదైనా ఉందా? మళ్ళీ దాని గురించి మాట్లాడండి మీరు. వైఫ్లు ఎక్కడండి? ఒక్క ఆమె ఏదో చేసిందని, సంక్షోభం వచ్చిందని దాని గురించి తీసుకుంటే అసలు ఆ సైడ్ మాట్లాడాల్సింది లేదు, నాకు అవసరం లేదు. నేను రియల్ టుడే పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాను. రియల్ పాలిటిక్స్ కన్నా రాయల్ పాలిటిక్స్ అయితే నేను ఎక్కువ ఇది చేస్తున్నాను. వీగన్ అన్నారే, నేను ఒకటే అనుకున్నాను, ఎస్ వై నాట్, అంతే. దాన్ని మీరు దయచేసి దండం పెడతాను. సార్ అజయ్ గారు చెప్పండి. మా అందరికంటే ముందు మీరే వచ్చారు. ఎంత బిజీగా ఉన్నా కూడా వచ్చేసి ఇక్కడే కూర్చున్నారు. కానీ కేవలం మీరు ఒక్కరే ఇక్కడ కనబడుతున్నారు. దాంట్లో చూస్తేనే వెనకాల చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, కానీ ఎవరు రాలేదు. ఏంటి సార్? అంటే ప్రమోషన్స్ చిన్న సినిమాని ఎంకరేజ్ చేయడానికి ముందుకు రారా, లేకపోతే వాళ్ళు బిజీగా ఉన్నారా? అంటే నాకు అది వాళ్ళ తరపున నేను మాట్లాడలేను. నా వరకైతే సీఎం పిల్లం సీఎం కాబట్టి వచ్చాను నేను. ఎంతవరకు అది నా కంట్రోల్లో లేని ఉంది అవన్నీ. అంటే ఈ కథలో మీకు బాగా ఇన్స్పైర్ అయినటువంటిది ఏం లేదండి, ఇది బేసిక్గా ఉమెన్ ఎంపవర్మెంట్ ఫిలిం. ఒక సీఎం, ఒక కామన్ మ్యాన్ సీఎం అయితే ఏ ప్రాసెస్లో సీఎం అయ్యాడు, సీఎం అయితే ఏమేమి చేయొచ్చు, ఒక కామన్ మ్యాన్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ను అర్థం చేసుకోగలవు సొసైటీ గురించి కానీ దేని గురించి కానీ. వాట్ ఇస్ ద వైఫ్, ఎవరైతే ఇందాక రెడ్డిగా అన్నట్టు వెళ్ళి ఓటింగ్ కోసం అడిగినా ఎంతో కొంత అకౌంటబుల్గా ఉండాలి. ఇంట్లో వైఫ్ కూడా హౌస్ వైఫ్ కానీ ఉండిపోకూడదు అని దాని మీద ఒక చిన్న ఉమెన్ ఎంపవర్మెంట్ మీద నచ్చింది నాకు అంతే.
ప్లస్ రమణారెడ్డి గారు వచ్చినప్పుడు స్క్రిప్ట్ అంతా కూడా బాగుంది స్క్రిప్ట్ వచ్చింది, ఇట్ వాస్ వెరీ క్లియర్. సో ఎందుకు చేయకూడదని చేశాను. ఇందాక మీరు అన్నారు ఎందుకు ఒక్కరే వచ్చారని. ఇంద్రజ గారు మద్రాసులో ఉంటారు, 1-2 ప్రెస్ మీట్లకు వచ్చారు, ప్రతిసారి పిలవడం ఆమె కుదరడం. ఇక జయసుధ గారు గవర్నర్ క్యారెక్టర్, ఆమె గవర్నర్గా ఆమె కాన్వాయ్ అదంతా రావాలంటే కష్టం, మీకు తెలిసిన విషయం. సో మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి. ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు చచ్చినట్టు రావాల్సిందే, నేను డైరెక్టర్ చచ్చినట్టు అలాగే నేను రావాల్సిన అవసరం లేదు. పాపం తను చాలా టైం ఇచ్చింది. నేను చాలా రేర్గా అబ్జర్వ్ చేస్తాను కొందరిని, ఆయన అరగంట ముందు ఉంటారు. రెడ్డి గారు ఈజ్ మోర్ ఆఫ్ ఫ్రెండ్ టు మీ. వ్యక్తి నచ్చారు ఫస్ట్. సో నేను అన్ని లెక్కలు వేసుకుని ఉండే వ్యక్తిని కాదు. సో నాకు నచ్చారు, నేను వచ్చానండి, సింపుల్. ఇందులో అటు మాట్లాడాల్సిందే ఉండవు. ఓపెన్ ఈయన నిజంగా సీఎం అయితే ఇలాంటి మెంటాలిటీ డిఫరెంట్ స్టేట్ అవుతుంది. 9 తారీఖు రిలీజ్ కదా సార్, అంటే ఎన్ని థియేటర్లు రిలీజ్ అవుతుంది అంటే అదే రోజున చాలా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి సమంత గారు. కానీ సార్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయింది సార్. ఈ ప్రాబ్లం చాలా సింపుల్ ప్రాబ్లమే. సినిమాలు లేనట్టు మళ్ళీ రిలీజ్లు స్టార్ట్ చేశారు. రిలీజ్లు చిన్న సినిమాల్ని బతికించడానికి ఎవరు ముందుకు రారండి. రిలీజ్లు స్టార్ట్ చేశారంటే ఇంకా నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఇంట్లో వెళ్ళిన అదే సినిమా చూడండి, థియేటర్లో చూస్తే అదే సినిమా చూడండి. ప్రజలు రావట్లేదు అంటున్నారు, ప్రజలు రావట్లేదు థియేటర్కి అంటున్నారు, కానీ ఆ థియేటర్లలో ఏ సినిమాలు వేస్తున్నారు ఆలోచించండి మీరే. రిలీజ్ అవసరమా ఈ టైంలో? కానీ వేస్తున్నారు సార్. పాత 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ సినిమాలు కూడా రిలీజ్ చేస్తున్నారు. చిన్న సినిమాలు బతికించండి సార్, వాళ్ళకు ఒక సర్టన్ థియేటర్స్ ఇవ్వట్లేదు. రిలీజ్ చేయాలనుకున్నాను, మేము డేట్ వేసాక 10 మంది వచ్చారు. చిన్న సినిమాలలో యూనిటీ వస్తే బాగుంటుంది. 4 సినిమాలు పర్ వీక్, 3 సినిమాలు పర్ వీక్, వీళ్ళు కూడా ఒకరి మీద ఒకరు అంతే. ప్రతి ఒక్కరూ గట్స్ ఉన్నోళ్ళే. కొందరికి నట్స్ ఉంటాయి, కొందరికి గట్స్ ఉంటాయి, అంతే. హాయ్ సార్. అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మనం పాలిటిక్స్ అనగానే ఎక్కువగా బూతులే వినిపిస్తున్నాయి. చాలామంది అంటే ఆ స్పీచ్లు కూడా వినాలనుకోవట్లేదు చాలామంది. అంటే ఇప్పుడు ఈ 2-3 ఇయర్స్లో ఇంకా ఎక్కువ ఏమన్నమాట. అంటే మిమ్మల్ని ఎప్పుడు ఇన్స్పైర్ చేసి అసలు ఏ సిచ్యువేషన్తో మీరు ఇలా కనెక్ట్ అయ్యారు ఈ స్టోరీకి? సార్ ఎగ్జాంపుల్స్ చెప్తే మనం శత్రువులు పడడం తప్పితే ఏముండదు. మనం ఇన్ జనరల్గా వెళ్ళాలి. యాజ్ అ డైరెక్టర్ ఏం చెప్పాలి, మనం ఇన్ జనరల్గా వెళ్ళాలి. ఇప్పుడు స్పీడింగ్ నడిపేవాడిని 1000 రూపీస్ ఫైన్ కట్టాక వదిలేయకూడదు. పెళ్లి కానివాడిని తల్లిదండ్రులను తీసుకొచ్చి ఆ డే అంతా కూర్చోబెట్టండి, పెళ్ళైన వాళ్ళని పెళ్ళంతో ఆ డే అంతా కూర్చోబెట్టండి అనే పనిష్మెంట్ ఈ సినిమా ద్వారా నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. దాంట్లో ఏంటంటే నిజంగా వాడికి అర్థమవుతుంది. స్పీడ్ నడిపి 1 మినిట్ సేవ్ చేస్తాను, 5 మినిట్స్ సేవ్ చేస్తాను, బట్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఏమవుతుంది? సో పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడితే బాగుంటుంది. సో నేను ఒకరి ఎగ్జాంపుల్ తీసుకోలేను. మనం ఏం మాట్లాడిన ఇవాళ రేపు కాంట్రవర్సీ ఎక్కువ. కాంట్రవర్సీతో ఏమవుద్దండి? నాకేం కాదు, ఎన్ఆర్ఐ మ్యాక్సిమం వెళ్ళబడితే ఇండియా దాటిస్తారు. వెళ్ళిపోతే హ్యాపీగా. అంటే ఇంకోటి మీరు ఇందాక అన్నారు కదా హైకోర్టుకి నేను ఇలా అప్పీల్ చేస్తానని, అంటే పాసిబుల్ అవుతుందా సార్ ఇలాంటి? సార్ ఏది పాసిబుల్ అవ్వదు, డైరెక్ట్ నేనే చెప్తాను. కానీ ఇనిషియేట్ చేసిన క్రెడిట్ అని వస్తుంది కదా. ఇప్పుడు ఎవరు అనలేదు, ఇంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం మేధావులు తక్కువ ఉన్నారు, నేను మేధావు అనట్లేదు, ఏం తక్కువ చెప్పండి బయట. సో ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా. ఏమంటే ఈ మాస్క్ అసలు వైరస్ కాదు కావాల్సింది, ఈ రాజకీయ నాయకులకు కావాలి. ఎందుకంటున్నానంటే అవునండి, మళ్ళీ అసలు మాట్లాడితే ఎదుటోడి మీద ఎదుటోడు అసలు ఏమండి ఏమైనా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు? నువ్వు చేసే పని గురించి చూడండి. పోను హైకోర్టుకి ఎందుకు వెళ్తున్నానంటే నేను అమెరికన్. నేను మాక్సిమం అబ్జర్వ్ చేసింది ఏంటంటే గవర్నమెంట్ జీవోను రద్దు చేసిన హైకోర్టు, ఆపేసిన హైకోర్టు, మళ్ళీ వాళ్ళకి అంత పవర్ ఉన్నప్పుడు వాళ్ళకే రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇన్ఫ్లుయెన్స్డ్ కాదు ప్రతి ఒక్కరి దగ్గర కాలపట్టుకోవడానికి. డైరెక్ట్ ఎలా ఉన్నాండి, మీకు ఆ పవర్ ఉంది కదా. గవర్నమెంట్ జీవోను రద్దు చేసిన హైకోర్టుకి నేనేమంటున్నాను, మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి రూల్ పెట్టండి, ఎలక్షన్లో నిలబడే అర్హత తీసేస్తామంటే డెఫినెట్గా మానుకుంటారు. పవర్లు ఉన్న వాళ్ళు పవరే తీసేస్తామంటే మానుకుంటారు. వాళ్ళ చేతిలో ఎంతసేపు అండి. సో నాకు తెలిసిన పరిధిలో నేను ఉంటాను, నా లిమిట్ ఏంటి చూశాను. అంతకుమించి లాగుతే ఏమవుతుంది నా గుడ్డలోడు. అదే అన్న, కంగ్రాట్స్ అన్న. అంటే మీరు మీ ఏ మూవీ వచ్చినా డిఫరెంట్ రోల్తో కనిపిస్తుంటారు. సో ఈ సినిమాలో కూడా ఆల్రెడీ చెప్పారు సీఎం గారు. అంటే మీకు ఒక స్టోరీ ఎంచుకునేటప్పుడు ఆడియన్స్ పాయింట్ నుండి ఎక్కువగా మీరు ఆలోచిస్తారు. సో ఈ మూవీలో ఆ సీఎం రోల్ చేస్తున్నారు. సో ఆడియన్స్ పాయింట్ నుండి ఎలాంటి కామెంట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఏదైనా స్క్రిప్ట్ విన్నప్పుడు నా కాంట్రిబ్యూషన్ ఏంటనేది చూస్తాను నేను. సో నాకు ఎప్పుడైతే రమణారెడ్డిగా స్క్రిప్ట్ చెప్పారో ఎక్సైట్మెంట్ వచ్చింది. ఐ వాజ్ ఎక్సైటెడ్. సీఎం రోల్, సో కొత్తగా ఎప్పుడు చేయలేదు పొలిటీషియన్గా నేను, అంటే అది పాజిటివ్ పొలిటీషియన్గా ఎప్పుడు చేయలేదు కాబట్టి ఓకే అన్న.
ఈ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసినప్పుడు లేదంటే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ స్పీచెస్ ఇప్పుడు ఈయన కొంచెం పొలిటికల్గా కొంచెం ఎక్కడ అనుకుంటున్నారు చిన్నప్పటి టర్మాయిల్ రైజ్ చేసే ఉన్నప్పుడు సార్ ఎక్కడ రిస్క్ అనిపించలేదండి క్యారెక్టర్ త్రూ రేజ్ అయ్యే క్వశ్చన్స్ కానీ సినిమా త్రూ రేజ్ అయ్యే క్వశ్చన్స్ కానీ అంటే రిస్క్ అనేది ఇంకేముందండి అంటే అకౌంటబిలిటీ గురించిగా మాట్లాడతారు తప్పేం లేదు ఇందులో ఎవరన్నా ఏదన్నా ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పొచ్చు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అది సినిమా కానీ మీడియా కానీ ఎవరికన్నా ఉంది తప్పేం లేదండి రిస్క్ ఏముంది అందులో నిజం మాట్లాడడానికి రిస్క్ ఏముంది తప్పు మాట్లాడితే కంగారు పడాలి కానీ తప్పు మాట్లాడినా తెలుగు మాట్లాడినా కూడా తప్పు లేదండి ఫ్రీడమ్ ఆఫ్ ఇండిపెండెంట్ కంట్రీ మాకు ఇండిపెండెన్స్ వచ్చింది ఫ్రీడమ్ ఉంది సో వీ కెన్ అఫ్కోర్స్ రిస్క్ ఏం అనిపించలేదు అఫ్కోర్స్ బట్ అంటే ప్రజెంట్ బయట సిచ్యువేషన్స్ అలా లేవు కదా లైక్ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ ఇట్ ఈజీ వెన్ యూఆర్ ఆనెస్ట్ ఎనఫ్ మీ ఆలోచన కరెక్ట్ ఉన్నప్పుడు భయపడాల్సిన పనే ఉందండి సార్ అజయ్ గారు మరి ఇందుకు ఏ సీఎం సార్ తెలంగాణ సీఎమా ఇది ఆంధ్ర సీఎంకి సంబంధించి మామూలు ఒక స్టేట్ సీఎం స్టేటే అండి మొత్తం ఎక్కడ తీసుకోవచ్చు మీరు ఇన్ జనరల్గానే 2 స్టేట్లు అనుకోవాలా 2 స్టేట్స్ ఈ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళంతే అది పర్టికులర్గా ఏం చెప్పలేదు దిస్ ఈస్ ప్రజావాణి ఫ్రమ్ టాక్ టీవీ సార్ మీరు యూఎస్ నుంచి వచ్చారు ఎందుకు స్ట్రైట్గా రాజకీయాల మీదకి ఎక్కువ పెట్టారు లేదండి నేను లవ్ సబ్జెక్ట్ అన్నీ రాస్తున్నాను తనకి నేను 2 సబ్జెక్టులు చెప్పబోతే ఫస్ట్ ఇదే చేయమన్నాను యాక్చువల్ నా ఫస్ట్ సబ్జెక్ట్ సండే గర్ల్ ఫ్రెండ్ అనుకునే వచ్చాను ఫస్ట్ లవ్తో స్టార్ట్ అవ్వదు తర్వాత తానేమన్నా లేదు ఇది ఫస్ట్ చేద్దాం ఆయనకు పాలిటిక్స్ మీద చాలా ఉంది సో ప్రొడ్యూసర్ ముందుకు వచ్చాక ఎవరు ఏ డైరెక్టర్ రాగడం ఫస్ట్ ఆయనకు థ్యాంక్స్. రాజకీయాల్లో బూత్ ఉండొద్దు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మూవీస్లోనూ బూతులు బాగా వినిపిస్తున్నాయి. నేను ఎక్కడండి సెన్సార్ వాళ్ళు ఉన్నారుగా. మొన్న ఒక సినిమా చూశాను. నేను ఆ డైరెక్టర్ని కూడా క్వశ్చన్ చేశాను, సార్ నలుగురు మధ్యలో నాకు కూర్చొని ఆ మూవీని ఎంజాయ్ చేయాలంటే బూతులు వినిపిస్తుంటే నాకు కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించింది. సేమ్ నాలాగే లేడీస్ అంతా ఫీల్ అయ్యి ఉంటారు అని చెప్పేసి అడిగాను. మీరు అంటే మీరు మూవీస్ రీసెంట్ మూవీస్ ఏం లేదండి, నేను సెన్సార్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని నమ్మే తీస్తాను సినిమా. సో పక్కకు వాళ్ళు చూసుకుంటారులే వేరే సినిమాలే అని అనుకున్నాను. బట్ పక్క సినిమాలో బూతులు ఉన్నాయని నేను బూతులు పెడతాను. ఎంటర్టైన్ చేయడానికి డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. ఓన్లీ బూతులు మాట్లాడితే ఎంటర్టైన్ అవుతారంటే మేము మామూలుగా మాట్లాడాం, మళ్ళీ మాస్క్ నాకే అవసరం వస్తుంది. మీ సాంగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో దీన్ని వైరల్ చేస్తే మీకు చాలా ప్రమోషన్ అవుతుంది. ఎందుకు అంత అంటే వైరల్ చాలా కష్టం అండి, వైరస్ చాలా ఈజీ. నలుగురు ఉన్న చోట దగ్గేస్తే అయిపోతుంది ఛానల్. వైరల్ చేయాలంటే మీ చేతిలోనే ఉంది. మీడియా అనుకుంటే వైరల్ అవుతుంది. మీకు ఏ జ్యోతిష్యుడు సార్ జ్యోతిష్యం చెప్పిన నాకు నేనే చూసుకుంటాను, అర్థం ఉంది ఇంట్లో. అంటే మూవీలో ఎవరో చెప్పారు కదా మణికొండకు వస్తే మనీ వస్తుందని చెప్పేసి. అది నడుస్తుందమ్మా బయట. వాస్తువులు ఇంచు జరగమంటే జరగట్లేదు. లక్షల రూపాయలు పెట్టి కట్టిన ఇళ్ళని గోడలు కూల్చి వాళ్ళు చెప్పినట్టు వాస్తు డెఫినెట్గా అది ఒక మన రాష్ట్రానికో మన దేశానికో పట్టిన సుస్తు అది. అజయ్ సార్ ఇట్లాగా మిమ్మల్ని చూసిన తర్వాత ఇలా చూస్తుంటే అజయ్ కరెక్టా ఈ అజయ్ కరెక్టా అనిపిస్తుంది. రోల్ని బట్టి అండి, బయట వేరే అజయ్ అది అంతే కదండి, యాక్టర్స్ అందరూ అంతే. విక్రమార్కుడు ఇంపాక్ట్ ఎంతో చూడండి. ఆల్మోస్ట్ 18-19 years నేను మన సార్ని కలిసినప్పుడు అదే అన్నాను నేను, సార్ మా పెద్దోడి 18 ఏళ్ళు వచ్చేసారు మళ్ళీ మీతో వర్క్ చేయాలని. సో అంత పెద్ద ఇంపాక్ట్ ఆ ఫిలిం విక్రమార్కుడు. క్యారెక్టర్ని బట్టి అండి, లైక్ అగైన్ స్క్రిప్ట్ని బట్టి క్యారెక్టర్ని బట్టి చేయడం జరుగుతుంది. ఇంద్రజ గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? మంచి ఫీలింగ్ అండి. ఆబ్వియస్లీ దిక్కులు చూడకరామే చేసాం. ఆవిడ ఆల్మోస్ట్ అప్పుడు కంబ్యాక్ ఫిల్మ్ అది ఆ టైంలో. ఇక్కడ ఒక క్వశ్చన్ చేస్తానమ్మా, తోటి ఆర్టిస్ట్ గురించి బ్యాడ్ చెప్తారా ఎవరన్నా? లేదు, ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి. తోటి ఆర్టిస్ట్ గురించి ఎవరు బ్యాడ్ చెప్పారు? ఆ క్వశ్చన్ అడగడం టైం. ఎస్పెషల్లీ వైఫ్. లేదండి, మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఆఫ్ కోర్స్ దిక్కులు చూడకరామే ఆ టైంలో ఆల్మోస్ట్ కంబ్యాక్ ఫిల్మ్. అప్పుడు తర్వాత మళ్ళీ ఈ ఫిల్మ్ కలిసి చేస్తున్నాం. మంచి ఎక్స్పీరియన్స్ అండి. సార్ హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. రీసెంట్లీ బీయింగ్ ఎన్ అమెరికన్ చెప్పినట్టు ట్రంప్ ఈ మధ్య రిలీజ్ చేసిన న్యూస్ని బట్టి ఫోకసింగ్ ఆన్ ఫిలిం మేకర్స్. సో దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఎందుకు అలా ఫోకస్ చేయడానికి కారణం ఏంటి? మీ అనాలిసిస్ ఏంటి? ఏ క్వశ్చన్ అన్నారు మీరు? ఫిలిం మేకర్స్ మీద అవుట్ సైడ్ ఎవర్ డూయింగ్ 100% ట్యాక్స్ పెట్టారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి, అనాలిసిస్ ఏంటి? సార్ నేను ఆ కంట్రీకి వెళ్ళాలి, నేను ఆయనకి ఎగెన్స్ట్ పోతాను. మీరు భలే ఉన్నారు. మాట్లాడవచ్చు, నా దేశంకి వెళ్ళాలని చెప్పి అక్కడ మాట్లాడారు. చూసారా మీరు? తర్వాత వెళ్ళిపోవాలంటారా? మీరు భలే ఉన్నారు, నాకు ఫిట్టింగ్ పెట్టి పంపుతాం. ఊరికి మీ అనాలిసిస్ ఎలా ఉంటుంది? ట్రంప్ని ఏమన్నా నేను సంపలో పడ్డట్టండి, వద్దు. సార్ అజయ్ గారు,
ఇట్స్ నైస్ టు కమ్ బ్యాక్ మీరు చాలా రోజుల తర్వాత. సో ఈ సినిమా మొత్తం ట్రావెల్లో మీకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటి? క్యారెక్టర్ వైజ్ సీఎం రోలే ఛాలెంజ్ అండి. యాక్చువల్లీ తీసుకొచ్చి సడన్గా సీఎం రోల్ అన్నారు ఈయన, అదొకటే ఛాలెంజ్. కాకపోతే కామన్ మ్యాన్ టర్నింగ్ ఇంటూ సీఎం కాబట్టి పెద్ద ఇబ్బంది పడలేదు. యా, సో దానికి పెద్ద అది చెప్పాను కదా, ఆయన వర్క్ అంతా ఆయన చేస్తున్నాడు. సో అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. సార్ సీఎం పెళ్ళం 100% ఒక రొటీన్ రెగ్యులర్ సినిమా లాగానే కనబడుద్ది. బట్ ఏంటంటే ఒక కథ కనబడదు. మన చుట్టూ ఇలా జరిగితే బాగుంటుంది అన్న ఆలోచన వస్తుంది. సో అంటే స్టూడెంట్స్కి ఆలోచించండి, ఇప్పుడు ఎంతమంది ఆఫ్టర్ 16 or 18 బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. సో గ్రేస్ మార్కులు ఆన్ ది బేసిస్ ఆఫ్ స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ రిపోర్ట్. స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ రిపోర్ట్ అనేది కొత్తగా తయారు చేస్తే వాళ్ళు ఎవ్రీ ఇయర్ బ్లడ్ డొనేట్ చేసింది ఒక గ్రేస్ మార్క్ ఫ్యూచర్లో ఎప్పుడో ఐఏఎస్కో ఐపీఎస్కో ఎక్కడో వెళ్ళినప్పుడు అది ప్లస్ అవుద్ది అన్నది. పోనీ ఎలక్షన్లో వస్తే 18 తర్వాత ఎంతమంది ఓటు వేస్తున్నారు, ఓటు ఎందుకు వేయలేదు? సో ప్రతిసారి ఎలక్షన్లో వస్తే ఓటు వేసినందుకు ఏంటి? సో కొన్ని రూల్స్ రావాలండి, చేంజెస్ రావాలి అంటే ఇండియాలో ఈ రూల్స్ రావాలి. ఆ రూల్స్ రానన్ని రోజులు మనం ఫూల్ చేయాలి. యూఎస్లో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి సార్ రూల్స్ అన్ని. లేదండి, అవన్నీ ఊరికే మీరు మాట్లాడుకోవడానికి ఎవరేమనరు. ఓన్లీ డ్రైవింగ్ ఒక 2-3 ఉన్నాయి. ఏంటంటే నేను కూడా ఇంకోటి చెప్తాను మీకు అసలు విషయం. నేను 25 ఏళ్ళు లేదు, నేను కూడా మారుతాను. యూఎస్లో ఆ ఫ్లైట్లో ఎక్కేటప్పుడే మేముండే లైను ఆ ప్రిన్సిపల్స్ అవన్నీ పాటించేది దుబాయ్కి రాగానే ఫిష్ మార్కెట్ లాగా ఫీల్ అయ్యింది. అది ఎందుకో తెలియదండి. యూఎస్లో అలాగ ఉంటాం, ఇక్కడ అలా తయారవుతాం. ఇక్కడ కూడా సిగ్నల్ రాగానే మా పిల్లలు కార్లో ఉంటారు, పాపా రెడ్ 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 అని వెనక నుండి ఆరంచండి. వాడు వెనక నుండి తిడుతుండే జాగ్రత్త. ఏం చేస్తాం సార్? రూల్స్ అంటే స్ట్రిక్ట్ ఎవరున్నారు చెప్పండి? కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ వచ్చినా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆదాయానికే పనికొస్తున్నాయి తప్పితే పబ్లిక్ బ్యాడ్కి ఏం పనికి రావట్లేదు. ఎప్పుడు మారుతుందండి? మారుతుంది అందరూ అంటాం. నేను ఒక 4 పాయింట్లు పెట్టి ఆ పాయింట్లు చెప్తాను, నన్నే తిడుతున్నారు మీరు. ఇండైరెక్ట్గా మీరు తిడుతున్నారు ఇప్పుడు నాకు తెలుసు. అదే రమణారెడ్డి గారు ట్రైలర్లో డైలాగ్ పెట్టారంటే 18 years దాటకుండా సిగరెట్ ఆల్కహాల్ ముట్టుకో. అవునండి, ఇప్పుడు నేను యూఎస్లో ఒకసారి నాకు గ్యాస్ స్టేషన్లో ఉన్నాయి బీర్ 11 o'clock నైట్ వాడు ఆజానుబాబుడు 27-28 కనబడ్డాడు. వాడు బీర్ అమ్మేసి నాకు కట్ చేస్తే పోలీసులు లోపలికి వచ్చి నువ్వు బీర్ అమ్మేవాడు. అవునా, హైట్ చూడు, పర్సనాలిటీ చూడు, వాడు ఐడియా అడిగితే ఎక్కడ గందిస్తాడో అని అమ్మేశాను. లేదు లోపల తీసుకుని అప్పుడు నేను ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశాను. అసలు మేము ఇన్ని మిలియన్స్ డాలర్స్ పెట్టి గ్యాస్ స్టేషన్లు పెట్టి వాడు ఐడి చూసే అవసరం కాదు. ఫస్ట్ వాడి ఏజ్లో వాడు ఒక 18 వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ చేయండి. వాడు సిగరెట్ ఆల్రెడీ తాగుంటే అనర్హుడు. ఏది కొన్నిటికి 21 బ్లడ్ టెస్ట్ చేయండి. వాడు అప్పటికి ఆల్కహాల్ తాగుతున్నాడు అంటే అనర్హుడు, ఐఏఎస్ ఐపీఎస్ లాంటిదని ఒక ఆలోచన వచ్చింది. అది ఎలా సాధ్యం అవుతుందని అసలు సార్ ఏది సాధ్యం కాదు సార్. సినిమా ఒక్కరోజు సీఎం ఎలా సాధ్యమైంది సార్? అది సాధ్యం అవుద్దా? చూసామా లేదా? ఎగబడి చూసాం. అలాగే దీంట్లో కూడా కొన్ని రూల్స్ సార్ అట్లీస్ట్ రిలాక్సేషన్ అంటే ఇలా వస్తే బాగుండు అనుకోవడానికి సాధ్యం అవుతుందిగా. సినిమా మీద ఏంటి? సినిమా అంటే ఏంటి? మనం చేయలేని చేసి చూసుకుంటాం. ఏమో ఎక్కడ ఏం కదులుతో తెలియదు ఎవరికి తెలియదు. సో పాయింట్స్ మనకు నచ్చినవి పెడుతూ ఉంటాం. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ కదా. ఏదైనా రాంగ్ అంటారా మీరు? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది ఇండస్ట్రీలో. చెప్పండి ఏదన్నా కానీ. ఇప్పుడు లవ్ సబ్జెక్ట్స్లలో పాయింట్స్ అన్ని పాయింట్స్ ఒకే రకంగా ఉండవు కదా. సీఎం పెళ్ళం, కామన్ మ్యాన్ పెళ్ళం అని ఉంది, మళ్ళీ సీఎం పెళ్ళం అని చెప్పి మాట్లాడుతున్నాం సార్. సీఎం పెళ్ళం డైరెక్ట్ అంటే టైటిల్ ఇస్తారా మీరు? ఇక్కడే చాంబర్లోనే కూర్చొని అడిగియండి. సో మేము తిప్పుతాం అక్కడే. కామన్ మ్యాన్ పెళ్ళాము, సీఎం పెళ్ళాం. ఎందుకు సార్ ఇండియాకి వచ్చేసి ఇండియాల మీద ఇట్లాంటి సినిమాలు తీసుకోవటం? ఎన్ఆర్ఐ అని చెప్తున్నారు. ఇండియాలో పుట్టినాను సార్ నేను. ఎంఆర్ఐలో వాడేస్తారా ఏంటి నన్ను? కాదు అజయ్ గారు, ఇప్పుడు మీరు ఒక సినిమా చేస్తే ఆ సినిమాలో మొత్తం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. అది ఒక చిన్న సీన్ అయినా. ఇప్పుడు మన పుష్ప 2లో లాస్ట్ క్లైమాక్స్ దాకా ఎదురు చూసాం, సైలెంట్గా ఉన్నాడు అజయ్ అనుకుంటే ఒక్కసారిగా క్రెడిట్ కొట్టేశారు. అలాంటి సినిమాలు చేసుకునే మీరు ఏ పాయింట్ మీద సీఎం పెళ్ళంకి జనాలకి కనెక్ట్ అవుతారని చెప్పేసి సినిమా చేశారు? చూశాక ఈ క్వశ్చన్ నేను అజయ్ గారితో మాట్లాడుతున్నాను. నేను అజయ్ గారి తరఫున మాట్లాడుతున్నాను. మీకు కాదు సార్, అజయ్ గారితో నేను మాట్లాడుతున్నాను. ఆయన పిఏ నేను ఈరోజు సీఎం గారి పక్కన పిఏ ఉంటారు, ఆయన కూడా మాట్లాడు. రామకృష్ణ గారు బేసికల్గా బాగా నచ్చింది ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కథ. సో సీఎం పెళ్ళాం ఇంద్రజ గారి మెయిన్ సెంట్రల్ క్యారెక్టర్ యాక్చువల్ సినిమాలో. నాదో కీ రోల్. మెయిన్ నచ్చిన పాయింట్ అది నాకు.
కాకపోతే ఇందాక మీరు మాట్లాడితే స్టేట్కి సంబంధించిన సీఎంలకు సంబంధించి ఎవరిదైనా తీసుకోవచ్చున్నారు. రేవంత్ రెడ్డి గారి వైఫ్ ఎప్పుడు కనబడరు, చంద్రబాబు గారి వైఫ్ అన్న కనబడుతూ ఉంటారు, మన ఎవరు కనబడరు, మిగతా వాళ్ళు కూడా. కనపడితే మంచిదని కదా చెప్పడం ట్రై చేయాలి. అదే అది అది ఇప్పుడు నా పాయింట్ కూడా అదే. సీఎం పెళ్ళాము నెగిటివ్ రోలా పాజిటివ్ రోలా అనేది పాజిటివ్ రోల్ అండి. ఎవరన్నా సీఎం వైఫ్ అని పేరు పెట్టి నెగిటివ్ రోల్ చేస్తారండి. ఇప్పుడు ఇండియాలో వాళ్ళైతే చెప్పలేమండి, రెడ్డి గారి గురించి చెప్పలేము. బట్ యా కంప్లీట్ పాజిటివ్ రోల్ అండి, పాజిటివ్ రోల్ అంటుంది. రామకృష్ణ గారు సార్, మామూలు ఇండియాలో ఉండి మన పక్కన వాళ్ళతోనే మనం తిరగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇప్పుడు ఎన్ఆర్ఐ ఆయన మాట్లాడితే నేను అమెరికా వెళ్ళిపోతానంటే ఆయనతో ఎలా సార్ సినిమా సావాసం? నీ ఆలోచన ఏంటి అది చెప్పు. కాదు సార్, ఎన్ఆర్ఐ మనుషులు కదా. లేదు ఎన్ఆర్ఐ అంటే ఏమనుకున్నావు నువ్వు? మేము అక్కడ ఏం చేస్తాం నీకు తెలుసా? లేదు సార్, మీరు ఇందాక నేను ఒకప్పుడు ఒక డైలాగ్ చెప్పాను. ఇండియాలో తమ కారు వైపర్ కూడా డ్రైవర్ వేయాలనే ప్రతివాడు అమెరికాకు వచ్చి తమ పిల్లల డైపర్లు మారుస్తున్నందుకే డెవలప్ అయింది. మేము అక్కడ చేసేది నీకు కనబడదు. ఎన్ఆర్ఐ ముద్ర చికెన్ 65 స్మెల్ వస్తుంది నీకు. అయినా అక్కడ దగ్గర బాగుంటుంది. డాలర్ రేట్ పెరుగుతుంటే అందరు నన్ను కుక్కను చూసినట్టు చూస్తారు. ఎందుకు పెరిగింది కదా సార్ రేట్? నేను ఏదైనా లేదు ఆయన ఎంత డౌట్ చెప్పినా నాకు క్లారిటీ ఉంటుంది సార్. ఎన్ఆర్ఐ ఇక్కడ పుట్టినోడే. ఇక్కడ మా తల్లిదండ్రి తమ కొరకు పిల్లల్ని కాకుండా విదేశాలకు లేబర్ని కన్నారన్న పాయింట్తో కర్మగాలి నేను అక్కడ వెళ్ళి బతుకుతున్నాను. అదర్వైజ్ ఐ లవ్ మై కంట్రీ. ఐ లవ్ మై కంట్రీ అని చెప్తున్నారు కాబట్టి ఏం తప్పేం మాట్లాడలేదు. నేను సీఎం పిల్ల ఇలా ఉండాలని అన్నాను. తప్పేంటండి? మీరు ప్రతిదానికి ఎందుకు ఇది చేస్తారు? లేదు సార్, బూత్ అన్నారు, అక్కడ ఏమో హెడ్డింగ్ ఏమో అక్కడ బూత్ గురించి మాట్లాడుతున్నారు. సార్ మా దేశంలో మేము సర్దేసుకుంటాం కదా, మీరెవరని నా ఉద్దేశం. ఇక నేను ఇక్కడ పుట్టలేదంటవే నువ్వు కంపెనీస్. కానీ నీ ఉద్దేశం ఏంటి అసలు? ఎన్ఆర్ఐ నేను ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. మా తల్లిదండ్రి ఇక్కడే, నన్ను కన్నది ఇక్కడే. పెంచాక వాళ్ళు 5వ తరగతి నుండి ఇంజెక్ట్ చేస్తారు. అమెరికా పోవాలి. అది మీ తప్పండి. స్టేజ్ అంతా కబ్జా చేయటం అమెరికా వాళ్ళు నేర్పారా సార్? ఎవరు స్టేజ్? నేను అజయ్ గారిని అడిగినా మీరే మాట్లాడుతున్నారు, రామకృష్ణ గారిని అడిగినా మీరే మాట్లాడుతున్నారు. కాదు, మీరు నా ప్రెస్ మీట్కి వచ్చి నన్ను ఆడుకుంటున్నారు. రామకృష్ణ గారు, యాక్చువల్గా ఇది పొలిటికల్ లీడరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వచ్చి ప్రజలకు మంచి చేస్తే ఏ రకంగా ఉంటుంది అనే సబ్జెక్టునే కానీ ఇది ఏపీ సీఎం కాదు, తెలంగాణ సీఎం కాదు, ఏ సీఎం సంబంధించింది కాదు. ఒక లీడర్కి తనకు బిజీగా ఉంటుంది. గవర్నమెంట్ ఫామ్ అయ్యో లేకపోతే పొలిటికల్ అపోజిషన్ ఉండో ఏదైనా లీడర్ అనే వ్యక్తి తనకున్న పవర్ని ఉపయోగించి తన కుటుంబ సభ్యులు ఆ రోజు వరకు అండగా ఉన్న కుటుంబ సభ్యులు ఎంతో కొంత పవర్ యూజ్ చేస్తూనే ఉంటారు ఎట్టి పరిస్థితిలో. మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు అదే మంచికి యూజ్ చేస్తే ఆ లీడర్ ఫ్యామిలీ ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్ తప్ప ఇది ఏపీ సీఎం కాదు, టీఎస్ సీఎం కాదు. ఖాళీ సినిమా అంతే. మూవీ లాగానే తీస్తారు. అంటే ఒక న్యూస్ ఛానల్ అధిపతిగా మీరు పొలిటికల్గా ఉన్నారు, అలాగే న్యూస్లో ఉన్నారు. మీకు సంబంధించి ఏ పాయింట్ అట్రాక్ట్ చేస్తే మీరు డబ్బు పెడతానికి ముందుకు వచ్చారు సార్? యాక్చువల్గా నేను పాలిటిక్స్లో ఇంతకుముందు ఇప్పుడు చెప్పాను ఇందాక మా అమ్మగారి సర్పంచ్ అని. పొలిటికల్గా ఎంటర్ అయ్యాను, అక్కడ చూశాను పరిస్థితులన్నీ. చూసిన తర్వాత లీడర్ అనే వ్యక్తి ఏ రకంగా చేస్తున్నారు, ఎలక్షన్ ఏ రకంగా జరుగుతుంది, ఓట్లు ఏ రకంగా జరుగుతున్నాయి, పాలిటిక్స్ ఏ రకంగా నడుస్తుంది, ప్రజలకు ఎంతవరకు సహాయం చేస్తున్నారు, కద్దరు సక్క వేసుకున్న పొలిటికల్ లీడరు ఏ రకంగా పనిచేస్తున్నారు అనే దాని మీద ఖాళీ కద్దరు సొక్క చూసిన తర్వాత యాక్చువల్గా స్క్రీన్ ముందు కనపడేది వేరు, స్క్రీన్ బ్యాక్ సైడ్ కనపడేది వేరు. స్క్రీన్ ముందుకు వచ్చేసరికల్లా తీయటి మాటలు చెప్తారు పాలిటిక్స్లో. కానీ అది ఎంతవరకు అందరు కాదంటలేదు. ఎక్కువ శాతం జెన్యూనిటీ అనేది లేదు పాలిటిక్స్లో. రియల్ పొలిటికల్ లీడర్లు ఇంతకుముందు ఒకప్పుడు చాలామంది చూసుంటున్నాను. పెద్ద పెద్ద గాంధీ గారు, గాంధీ మహాత్ముడు, ఇంకొకరు పెద్ద పెద్ద నెహ్రూ గారు, ఆ రోజు ఉన్నటువంటి పాలిటిక్స్ ఎన్టీఆర్ గారు, ఇటువంటి మెయిన్ లీడర్లు చాలా పెద్ద లీడర్లు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు ఈ రాజకీయ వ్యవస్థ దాని మీద చూసి విరక్తి పుట్టి చిరాకు పుట్టి పొలిటికల్ లీడర్ల గురించి వాళ్ళ ఫ్యామిలీల గురించి జరుగుతున్న మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అయితే ఒక అజయ్ గారు, ఒక కోర్ పాయింట్ ఉంటేనే ఆ సినిమాకి రావాలి. ఎవరైనా సినిమాకి రావడానికి ఒక కోర్ పాయింట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ సినిమాలో కోర్ పాయింట్ ఏం చెప్పబోతున్నారు? మే 9వ తారీఖు సినిమా విడుదలవుతుంటే ఇంత షార్ట్ టైంలో ఎలా మీరేం ప్రమోషన్ చేస్తారు సినిమా కోసం? కోర్ పాయింట్ అంటే సిస్టమ్ గురించి అండి. మనకి ఏది జరిగితే సొసైటీలో బాగుంటుంది
అన్న దాని మీద ఒక చిన్న మెసేజ్ ఉంటుంది ఇందులో. అలాగని చెప్పేసి ఏదో మొహం మీద హార్ట్ ఈటింగో లేకపోతే గుద్ది చెప్పినట్టు ఏమి ఉండదు. చాలా ట్రాన్సిషన్ కూడా మెసేజ్ చెప్పేది కూడా చాలా స్మూత్గా ఉంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. యా, అందరూ వచ్చి మంచి ఫిలిం చూసే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. మంచి ఫిలిం చూసిన ఫీలింగ్ అయితే డెఫినెట్గా కలుగుతుందని అనుకుంటున్నాను. సో May 9th ఐ నో చాలా తక్కువ టైం ఉంది, స్టిల్ రిక్వెస్ట్ చేస్తున్న ఆడియన్స్కి ప్లీజ్ కమ్ డౌన్ టు థియేటర్స్ ఆన్ May 9th. మంచి ఫిలిం చూసిన ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా ఇవ్వగలుగుతాం. యా, డైరెక్టర్ గారు, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఆ థియేటర్కి జనాలు రావట్లేదు అనేది చాలా జరుగుతుంది. ఎందుకంటే చాలా సినిమాలు కూడా చూసాం మనము. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అంటున్నారు, అది కంటెంటా బడ్జెట్టా అనేది చాలా క్వశ్చన్ మార్క్ ఉంది. స్టార్ హీరోస్ ఉంటే కనుక ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు చూస్తుంటే ఫస్ట్ డే చాలా హౌస్ఫుల్ అయిపోయింది ఆ రోజు. సో మీరేం చెప్తారు అంటే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన సినిమాలు కావచ్చు, ఆ లో బడ్జెట్ పెట్టిన సినిమాలు కావచ్చు, థియేటర్కి జనాలు వచ్చే సిచ్యువేషన్ ఉంటుందా, లేదా డైరెక్ట్గా సినిమా తీసి ఓటీటీకి ఇంకా అమ్ముకోవాలి అలాంటి లేదు situation లేదు వస్తుందా? కంటెంట్ ఉంటే సినిమా ఆడుద్ది అనేది రీసెంట్గా ఒక చిన్న సినిమా ప్రూవ్ చేశాను. సో నేను సినిమాని ఎంటర్టైన్మెంట్ యాంగిల్లోనే సినిమాగా తీశాను. కంటెంట్ ఉంది, మనం మాట్లాడుకోవడానికి ఏదో చిన్న పాయింట్ అటు ఇటు ఉన్నా సినిమా చూసేటప్పుడు ఒక 2 hours కాన్స్టెంట్గా కూర్చొని చూసి ఎస్ ఇలాగ వస్తే బాగుంటుంది, చిన్నగా ఎంటర్టైన్మెంట్ యాంగిల్లోనే ఉంటుంది. సినిమా అనేది డైరెక్ట్ నేను మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు, నేను మసాజ్ చేయడానికే ప్రయత్నం చేశాను విత్ లిటిల్ బిట్ మెసేజ్, అంతే. సార్ ఇప్పుడు అంటే యాజ్ ఎ డైరెక్టర్గా మీరు అన్నట్టు ఒక ఎన్ఆర్ఐగా ఒక ఇండియన్గా రీసెంట్గా జరిగిన పల్గామా అటాక్ గురించి మీ ఒపీనియన్ యాజ్ డైరెక్టర్గా మీరేం చెప్తారు? ఆయన ఎన్ఆర్ఐగా అండ్ ఇండియన్గా మీ రియాక్షన్ ఏంటి, మీ ఒపీనియన్? దేని గురించి అన్నారు? అటాక్ గురించి, టెర్రర్ అటాక్. అది రాంగ్ అండి, అది ఎప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయరు, అది రాంగ్, అది రాంగ్. అలాంటి వాళ్ళని నిలబెట్టి కాల్ చేయడమే బెటర్. వాళ్ళని అరగంట అసలు టైం కూడా ఇవ్వదు. అజయ్ గారు, హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు అండి. మీరు ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ యాక్టర్స్ తోటి వర్క్ చేశారు, అందరు సినిమాల్లో వర్క్ చేశారు. ఇప్పుడు మీరు ఒక మెయిన్ లీడ్గా ఒక ఫిలిం చేస్తున్నారు కదా. జనరల్లీ వేరే హీరో ఏదైనా ఫిలిం రిలీజ్ అవుతున్నప్పుడు ఇంకొక హీరో సపోర్ట్ చేయడము, స్టోరీ పెట్టడము, షేర్ చేయడం ఇలా చేస్తుంటారు జనరల్లీ రీచ్ అవ్వడానికి ఆడియన్స్. సో మీరు ఇంతమందితో అసోసియేషన్ ఉండి ఇంతమందితో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇలా ఒక సినిమా చేస్తున్నారు అని చెప్పి ఎవరికైనా చెప్పారా? చెప్పిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? ఎవరైనా ఈ సినిమా గురించి సపోర్ట్ చేయడానికి షేర్ చేయడానికి ఎవరైనా రెడీ ఉన్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఒకరినొకరిని అడగడం తప్పండి. రీచబిలిటీ కోసం అది అగైన్ డిపెండ్స్. ఇప్పుడు నేను తోచింది నా కంట్రోల్లోనే మాత్రమే నేను చేయగలను. ఓకే, ఒకరిని అడగడం కరెక్ట్గా నమ్ముతాను, నేను ఎప్పుడు అడగలేదు కూడా. ప్రాబ్లీ ఫ్యూచర్లో అడుగుతాను లేదా, బట్ యా, నాకు కొంచెం నా మెంటాలిటీ అది. సో పెద్దగా అందరినీ పెద్ద ఫోర్స్ చేసి అడిగే అనేది లేదు. ఇది కూడా నేను కూడా క్యారెక్టర్గా చూస్తాను. ఇట్స్ నాట్ లైక్ సీఎం పెళ్ళం తెలిసిన చాలామంది ఉన్నారు అందులో, నోన్ యాక్టర్స్ అందరూ. సో అది ఇష్యూ కాదు. సో ఈ క్యారెక్టర్ బేస్డ్గానే చూశాను నేను. ఇట్స్ నాట్ దట్ ఏదో నేను లీడ్ రోల్ చేస్తానని ఎప్పుడు ఇంతకుముందు చూడలేదు, ఇప్పుడు చూడను, ఫర్దర్గా కూడా చూడాలి. ఒక క్యారెక్టర్ చేస్తున్నాను, ఒక ఇంపార్టెంట్ రోల్ అంతే. రేపు ఎంత మంచి క్యారెక్టర్ చేసినా, ఎంత పెద్ద ఫిల్మ్లో చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ క్యారెక్టర్ టు మీ. నేను చూసే విధానం అది. సో ఆ ప్రాసెస్ ఎవరిని అడగలేదు. ఓకే సార్, ఫైనల్గా బూత్ అనేది మాట్లాడుతూ ఉన్నారు కదా, మీరు విని హట్ అయిన బూత్ ఏంటి సార్? ఎవరి దగ్గర మైక్ అజయ్ గారు నైట్గా ఆడ పెట్టేస్తున్నారు? మీడియా ముందుకు వచ్చి బూత్ మాట్లాడొద్దని నేను బూత్ గురించి ఎలా ప్రస్తావిస్తాను? థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. May 9th తారీఖునే